Good morning, all of you. Today I am going to the problems on trusses, compressive trusses or shear trusses. Problem number 1. Okay, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసి ఉంటారమ్మా ఎంఓఎస్ లో, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ లో. ఓకేనా? ఏ హాలో షాఫ్ట్ ఆఫ్ 40 mm diameter, outer diameter, and 25 mm inner diameter is subject to a twisting moment 120 Newton meter simultaneously. It is a subject to an axial thrust of 10 kilonewtons and a bending moment of 80 Newton meter. Calculate the maximum compressive and shear stresses. Okay, ఈ maximum compressive shear stresses ఫార్ములాస్ వచ్చేసి మీకు డేటా బుక్ లో అవైలబుల్ గా ఉంటాయి. డేటా బుక్ లో పేజీ నెంబర్ వచ్చేసి 4.12. ఓకేనా? 4.12 డేటా బుక్ పేజీ నెంబర్. అందరూ డేటా బుక్ తీసుకోండి. ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేసేటప్పుడు డేటా బుక్లు మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు రైట్ డౌన్ ది గివెన్ డేటా. ఓకేనా? ఇవి ఆర్ఎస్ కుర్మీ నుంచి తీసుకున్నామమ్మా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆర్ఎస్ కుర్మీలో ఉన్నాయి. మీకు ఫస్ట్ వచ్చేసి D0 = 40 mm అని నోట్ చేస్తుంది ఇక్కడ. కానీ D0 = 40 mm మీరు కంప్లీట్ గా అవుటర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, కంప్లీట్ గా అవుటర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ D0 = 40 mm అని నోట్ చేయండి. ఓకేనా? DI మీనింగ్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ దట్ ఈక్వల్ టు 25 mm. ఓకే, నెక్స్ట్ T మీన్స్ ట్విస్టింగ్ మూమెంట్ 120 Newton meter దట్ ఈక్వల్ టు కన్వర్టెడ్ ఇంటూ ది mm. ఓకే, న్యూటన్ మీటర్ ని న్యూటన్ mm లో కన్వర్ట్ చేయాలి. 120 × 10³ Newton mm. ఓకేనా? నెక్స్ట్ లోడ్, యాక్సియల్ థ్రస్ట్ లోడ్ అని ఇచ్చింది ఇక్కడ. యాక్సియల్ థ్రస్ట్ లోడ్. ఓకే, లోడ్ P = 10 kilonewtons. ఓకే, దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది న్యూటన్స్. 10 × 10³ Newtons. ఓకేనా? నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ M దట్ ఈక్వల్ టు 80 Newton meter that is converted into the mm. ఓకేనా? దిస్ ఈస్ ఆల్సో గివెన్ డేటా టు రైట్ డౌన్ ది సి ఇన్ ది ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ D0 = outer diameter of the shaft. ఓకే, DI inner diameter of the shaft. T twisting moment. నెక్స్ట్ P axial thrust load. నెక్స్ట్ M bending moment. ఓకేనా? నెక్స్ట్ ఇవి మీకు ఇచ్చిన డేటా. దీంట్లో నుంచి ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది షాఫ్ట్. ఏరియా ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, సారీ, షాఫ్ట్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా దట్ ఈక్వల్ టు A = π/4 × d² ఫార్ములా. ఓకేనా? 5/4 d². మనకి ఇక్కడ డయామీటర్స్ 2. ఓకేనా? ఒకటి వచ్చేసి అవుటర్ డయామీటర్, ఒకటి వచ్చేసి ఇన్నర్ డయామీటర్. 2 డయామీటర్లు ఉన్నాయి కాబట్టి A = π/4 × D0² - DI². ఓకేనా? D0 వాల్యూ, DI వాల్యూ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ది ఈక్వేషన్. ఓకేనా? అంటే A = π/4 × 40² - 25² దట్ ఈక్వల్ టు 766. ఓకే, mm². దిస్ ఈస్ కాల్డ్ ఏ ఏరియా ఆఫ్ ది షాఫ్ట్. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ కంప్రెసివ్ ట్రస్ డ్యూ టు యాక్సియల్ థ్రస్ట్. ఓకేనా? σ0 అంటే డైరెక్ట్ కంప్రెసివ్ ట్రస్ డ్యూ టు యాక్సియల్ థ్రస్ట్. ఓకేనా? σ0 = P/A. సిగ్మా అంటే మీనింగ్ ట్రస్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? P/A అంటే లోడ్ బై ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, P is the load. ఓకే, ఆల్రెడీ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఇన్ ది అబౌవ్. ఓకేనా? దిస్ 2 ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ది సిగ్మా. ఓకేనా? దట్ ఈక్వల్ టు 13.05 Newton/mm². దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది మెగాపాస్కల్. ఓకేనా? Newton/mm² = మెగాపాస్కల్. ఓకేనా? పాస్కల్ అంటే Newton/m². ఓకేనా? ఇంటూ 10⁶ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది మీటర్స్. ఓకే, అందుకని 13.05 అయింది మెగాపాస్కల్. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకేనా? Z. సెక్షన్ మాడ్యులస్ అంటే Z. సెక్షన్ మాడ్యులస్ అంటే Z. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే G. ఓకేనా? డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ మాడ్యులస్ అంటే Z. Z = π/32 d⁴. అది ఫార్ములా. యాక్చువల్ ఫార్ములా అయితే d⁴. ఇక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి
d naught power 4 minus di power 4 divided by d naught. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 5/32 d naught equal to 40, di equal to 25. These values are substituted. Next, therefore that equal to 5325 mm cube. 5325 mm cube. mm cube వచ్చేసి ఇక్కడ mm పవర్ 4, ఇక్కడ mm. ఓకే, ఒక mm క్యాన్సిల్ అయిపోతే mm cube. నెక్స్ట్, బెండింగ్ ట్రస్ డ్యూ టు బెండింగ్ మూమెంట్. ఓకేనా? సిగ్మా b ఈక్వల్ టు m బై z. m అంటే ఏంటి? బెండింగ్ మూమెంట్, z అంటే సెక్షన్ మోడ్యులస్. ఓకేనా? ఈ బెండింగ్ మూమెంట్ వాల్యూ ఆల్రెడీ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. నెక్స్ట్, z ఈక్వల్ టు సెక్షన్ మోడ్యులస్ టు సాల్వ్ ది. ఓకేనా? టు సాల్వ్ ది అబౌవ్. ఓకేనా? దట్ ఈక్వల్ టు 5325 mm cube. ఓకేనా? These two values are substituted. That equal to 15.02 Newton per mm square. Okay, this one is the sigma b value. Next, resultant stress అంటే ఏంది మీనింగ్? సిగ్మా r. ఓకే, ఇక్కడ c అని ఇచ్చున్నాడు కంబైన్డ్ స్ట్రెసెస్ అని. సిగ్మా r అని కూడా నోట్ చేసుకోవచ్చు. సిగ్మా r ఈక్వల్ టు సిగ్మా b ప్లస్ సిగ్మా b నాట్ అంటే బెండింగ్ స్ట్రెసెస్. ఇంకా మనకు ప్రాబ్లం కొన్ని ఇచ్చున్నాడు. ఏందవి? బెండింగ్ స్ట్రెసెస్ ఒకటి. నెక్స్ట్, ముందు డైరెక్ట్ స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అవి ఇవి రెండింటిని యాడ్ చేస్తే రిజల్టెంట్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ట్విస్టింగ్ మూమెంట్ వచ్చేసి T బై J ఈక్వల్ టు టౌ బై R. ఒక ఫార్ములా ఉంది మీకు. ట్విస్టింగ్ మూమెంట్ T ఈక్వల్ టు 5/16 టౌ ఇంటూ D పవర్ 4 మైనస్ di పవర్ 4 డివైడెడ్ బై d నాట్. ఇది వచ్చేసి T ఈక్వల్ టు 5/16 టౌ ఇంటూ d నాట్ పవర్ 4 మైనస్ di పవర్ 4 బై d నాట్. ఓకే, ఇది ట్విస్టింగ్ మూమెంట్ ఫార్ములా. ఇది T. ఓకే, T వాల్యూని ఇక్కడ ఏం చేస్తున్నారు? సబ్స్టిట్యూట్ చేసేసి ఇచ్చున్నాడు మనకు. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే షీర్ ట్రస్ టౌ ఏమొస్తుంది అంటే T తెలుసు, పై అనేది కాన్స్టెంట్ 314. నెక్స్ట్, d నాట్ అనేది అవుటర్ డయామీటర్, di అనేది ఇన్నర్ డయామీటర్. నెక్స్ట్, వీ కెన్ ఫైండ్ ది షీర్ ట్రస్ టౌ ఈక్వల్ టు. ఓకేనా? షీర్ ట్రస్ టౌ ఈక్వల్ టు 11.27 మెగాపాస్కల్. ఓకేనా? నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి? మాక్సిమం కంప్రెసివ్ ట్రస్, నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం షీర్ ట్రస్. ఓకేనా? మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ ఫార్ములా, వచ్చేసి సిగ్మా c/2 ప్లస్ 1/2 నెక్స్ట్ సిగ్మా c హోల్ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, ఇది వచ్చేసి మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ కి ఫార్ములా. ఓకేనా? మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ కి ఫార్ములా. ఇది డేటా బుక్ లో 4.12 పేజీ నెంబర్. ఓకేనా? ది మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ సిగ్మా c/2 ప్లస్ 1/2 సిగ్మా c హోల్ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. టౌ అంటే ఏంది? షీర్ ట్రస్. ఓకేనా? ఎన్ని వాల్యూలు మనకు తెలుసమ్మా, పైన క్యాలిక్యులేట్ చేసినాం. సిగ్మా సి, నెక్స్ట్ వచ్చేసి సిగ్మా సి, నెక్స్ట్ వచ్చేసి షీర్ ట్రస్ టౌ. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ద మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ వస్తుంది. ఓకేనా? మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ ఎంత? 32.035 మెగాపాస్కల్. నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం షీర్ ట్రస్. ఓకేనా? మాక్సిమం షీర్ ట్రస్. ఈ మాక్సిమం షీర్ ట్రస్ వచ్చేసింది మాక్సిమం షీర్ ట్రస్ మాక్సిమం ఈక్వల్ టు సిగ్మా సి స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. ఓకేనా? సిగ్మా సి స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. ఓకే, ఇది మాక్సిమం షీర్ ట్రస్. ఓకే, ఈ సిగ్మా సి వాల్యూ ఈ షీర్ ట్రస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇది వచ్చేసి మాక్సిమం షీర్ ట్రస్ ఎంత వచ్చింది? 18 మెగాపాస్కల్. ఓకే, ఈ విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. అంటే మనకి ఏమి ఇచ్చున్నారో అవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు? హాలో షాఫ్ట్ ఇచ్చాడు, దాంట్లో అవుటర్ డయామీటర్ ఇచ్చాడు, ఇన్నర్ డయామీటర్ ఇచ్చాడు, ట్విస్టింగ్ మూమెంట్ ఇచ్చాడు, బెండింగ్ మూమెంట్ ఇచ్చాడు, అప్లైడ్ లోడ్ ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? మాక్సిమం షీర్ ట్రస్, మాక్సిమం కంప్రెసివ్ ట్రస్ రెండు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అవి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం అవసరము? ఏరియా ఒకటి అవసరం. ఎందుకని? ట్రస్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ ఇంకో ట్రస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ రిజల్టెంట్ ట్రస్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీంట్లో వచ్చేసి సెక్షన్ మోడ్యులస్, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. ఓకే, ఇవి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనకి క్యాలిక్యులేట్ చేయమన్నవి కంప్రెసివ్ ట్రస్ ఒకటి, షీర్ ట్రస్ ఒకటి. ఓకేనా? నెక్స్ట్, ఓకే, అది ప్రాబ్లము.
ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఆర్సి కుర్మి ఉంది చూడండి, డేటా బుక్, అది డేటా బుక్ అంటున్నా, టెక్స్ట్ బుక్, ఓకేనా, ఆర్సి కుర్మి దాంట్లో ఉంటాయి, నోట్ చేసుకోండి అమ్మా ప్రాబ్లమ్స్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. మీకు ఒక ప్రాబ్లమే సాల్వ్ చేసి వదిలిపెట్టినా. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ స్ట్రెసెస్, స్మాల్ టాపిక్. ఈ ఇంపాక్ట్ స్ట్రెసెస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీరు ఇంపాక్ట్ టెస్ట్ అనేది ఎంఓఎస్ ల్యాబ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ లో చేసి ఉంటారు. ఇంపాక్ట్ స్ట్రెస్ అంటే, ఇంపాక్ట్ అంటే సడన్ గా అప్లై చేయడం, ఓకేనా, ఇంపాక్ట్ అంటే సడన్ గా అప్లై చేయడం. స్ట్రెసెస్ అంటే ఏంటి, పర్టికులర్ లోడ్ ని పర్టికులర్ ఏరియా పైన అప్లై చేయడం. ఓకే, పర్టికులర్ లోడ్ ని పర్టికులర్ ఏరియా పైన అప్లై చేయడం. స్ట్రెస్ అంటే ఏంది, పీవైఏ అంటే లోడ్ ని ఏం చేస్తున్నాము, యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో అప్లై చేస్తున్నాం కాబట్టి దాన్ని స్ట్రెస్ అంటాము. ఇంపాక్ట్ అంటే ఏంది, సడన్ గా అప్లై చేస్తాం అన్నమాట. సమ్ టైమ్స్ మిషన్ మెంబర్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఏ లోడ్ విత్ ఇంపాక్ట్, ఓకేనా, ద స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది మెంబర్ డ్యూ టు ది ఫాలింగ్ లోడ్, ఓకే, ఈజ్ నోన్ యాజ్ ఇంపాక్ట్ స్ట్రెసెస్ అంటారు. అంటే సడన్ గా ఒక్కోసారి లోడ్స్ అనేవి ఫాస్ట్ గా పడిపోతాయి. అలాగా ఫాస్ట్ గా విత్ ఇన్ సెకండ్ లో కానీ లోడ్ కానీ అప్లై అయితే దాన్ని ఏమంటారంటే ఇంపాక్ట్ స్ట్రెసెస్ అంటాం. ఓకే, కన్సిడర్ ఏ బార్ క్యారీయింగ్ ఏ లోడ్ డబ్ల్యూ. నెక్స్ట్ ఏ హైట్ హెచ్ అండ్ ఫాలింగ్ ఆన్ ది కాలర్ ప్రొవైడెడ్ ఆన్ ది లోయర్ ఎండ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఇది ఏమైంది, ఇక్కడ ఉంది ఈ వెయిట్ అనేది ఈ కాలర్ దగ్గర నుంచి ఇంత హైట్ లో ఉంది, ఇది టోటల్ బారు. ఓకే, ఈ వెయిట్ అనేది ఏమవుద్ది, ఇది కాలర్ పైన పడిపోద్ది. ఓకేనా, చూడండి ఒకసారి, ఇది ఇంపాక్ట్ స్ట్రెసెస్. దీంట్లో ఏ అంటే ఏంటి, ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది బారు. నెక్స్ట్ ఈ అంటే ఏంటి, యంగ్స్ మోడల్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది బారు. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది బారు. నెక్స్ట్ డెల్టా ఎల్ ఈక్వల్ టు డిఫార్మేషన్ ఆఫ్ ది బారు. నెక్స్ట్ పి ఈక్వల్ టు ఫోర్స్ ఎట్ విచ్ ది డిఫ్లెక్షన్ డెల్టా ఎల్ ప్రొడ్యూస్డ్ పి. ఓకేనా, పి అంటే అప్లైడ్ లోడ్ అన్నమాట. నెక్స్ట్ సిగ్మా ఐ స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ది బార్ డ్యూ టు ది అప్లికేషన్. అంటే ఈ అప్లికేషన్ లో 1 minute. ఓకేనా, P equal to force at which is deflection delta L produced. Next, sigma I stresses induced in the bar due to the application of impact load. Next, H equal to height through which the load falls. ఓకేనా, ఇవి టర్మ్స్, అంటే మనం ఇంపాక్ట్ స్ట్రెస్ లో యూజ్ చేసే టర్మ్స్. ఓకేనా, దీనికి ఒక స్మాల్ డెరివేషన్ స్మాల్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ స్ట్రెసెస్. ఓకే, ద ఎనర్జీ గెయిన్డ్ బై ది సిస్టమ్ ఇన్ ది ఫర్ స్టెయిన్ ఎనర్జీ. ఓకే, అంటే ఇక్కడ ఒక ఎనర్జీని ఏం చేస్తుంది, ఇక్కడ గెయిన్ చేస్తుంది. ఆల్రెడీ మీకు నేను ఏం చేస్తున్నాను, స్టెయిన్ ఎనర్జీ అంటే డెఫినేషన్ చెప్పండా. ద స్టెయిన్ ఎనర్జీ అంటే ఏంది, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది బాడీ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ అయితే దాన్ని స్టెయిన్ ఎనర్జీ అంటాము. సమ్ అప్లికేషన్స్ లో ఏమంటాము, రిలీజిన్స్ అంటాం. ఓకేనా, సమ్ అప్లికేషన్స్ లో రిలీజిన్స్ అంటాము. మామూలుగా దాని డెఫినేషన్ వచ్చేసి స్టెయిన్ ఎనర్జీ అంటాం. ఓకే, ఇక్కడ ఏం చేశాడు, స్టెయిన్ ఎనర్జీ ఆఫ్ ఇంటూ పి ఇంటూ డెల్టా ఎల్. ఓకే, ఇది స్టెయిన్ ఎనర్జీకి ఈక్వేషన్, ఆఫ్ ఇంటూ పి ఇంటూ డెల్టా ఎల్, ఆఫ్ పి డెల్టా ఎల్. ఓకేనా, ద పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్ బై ది వెయిట్. ద పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి డబ్ల్యూ హెచ్ ప్లస్ డెల్టా ఎల్. హెచ్ అంటే లెంత్, డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్. అంటే సడన్ గా లోడ్ అప్లై అయినప్పుడు దాని కాలర్ అనేది సమ్ డిస్టెన్స్ లో మూవ్ అవ్వద్ది. అలా మూవ్ అయిందంటే దాన్ని డెల్టా ఎల్ అంటాం. ఓకేనా, ఇవి రెండింటిని ఈక్వేటింగ్ చేసాడు. ఓకేనా, 1/2 పి డెల్టా ఎల్ దట్ ఈక్వల్ టు డబ్ల్యూ హెచ్ ప్లస్ డెల్టా ఎల్. ఓకేనా, ఇక్కడ పి అంటే ఆల్రెడీ మనకు స్ట్రెస్ ఫార్ములా తెలుసు. స్ట్రెస్ ఈక్వల్ టు ఏంది, పి బై ఏ. దాని నుంచి పి ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏ. నెక్స్ట్ డెల్టా ఎల్ ఫార్ములా మనకు తెలుసు, పిఎల్ బై ఏఈ. ఓకేనా, పిఎల్ బై ఏఈ. ఆ పి బై ఏ ప్లేస్ లో ఏం చేశారు, సిగ్మా ఐని సబ్స్టిట్యూట్ చేశాడు. ఇక్కడ డెల్టా ఎల్ అంటే పిఎల్ బై ఏఈ. ఏ కింద బాటమ్ లో ఏను, పైన వచ్చేసి పి, ఆ రెండింటి బదులు సిగ్మా ఈ అనేది సబ్స్టిట్యూట్ చేసి డెల్టా ఎల్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఎల్ ఈ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు ఈ ఈక్వేషన్ లో. ఓకేనా, హాఫ్ ఇంటూ సిగ్మా ఐ ఇంటూ ఏ ఇంటూ సిగ్మా ఐ ఎల్ బై ఈ, అంటే పి బదులు డెల్టా ఎల్ బదులు. నెక్స్ట్ డబ్ల్యూ హెచ్ డెల్టా ఎల్ బదులు ఇది. ఓకే, ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసాడు. నెక్స్ట్ దీని నుంచి డెల్టా ఎల్ బై ఏఎల్ బై 2e సిగ్మా ఐ హోల్ స్క్వేర్ మైనస్ డబ్ల్యూఎల్ బై ఈ సిగ్మా ఐ మైనస్ డబ్ల్యూహెచ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఈక్వేషన్. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి ఏం చేస్తున్నాడు, సిగ్మా ఐని సపరేట్ చేసాడు. అంటే సిగ్మా ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఏ ప్లస్
1 plus root of 1 plus 2HAE by WL. Okay na? This is the impact stress equation. Okay na? Some problems are used in the impact stress equation. Okay, next problem. Okay na? An unknown weight falls through 10 mm on a collar rigidly attached to the lower end of a vertical bar 3 meters long and 600 mm square in the section. Okay na? If the maximum instantaneous extension is known as to be 2 mm. Okay na? What is the corresponding truss and the values of unknown weight? Okay, take E equal to. Okay, unknown weight అనేదాన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మనం ఇందాక డెరివేషన్ లో ఏ హెచ్ ఎల్లో డెల్టా ఎల్లో పి అనే టర్మ్స్ అనేవి చదువుకున్నాం. ఓకే, ఆ టర్మ్స్ అన్ని ఇచ్చేసాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? హెచ్ ఇచ్చాడు 10 meters. ఓకే, అంటే ఎంత హైట్ నుంచి అది ఫాలో అవుతుందో 10 meters ఇచ్చాడు. లెంత్, ఆ టోటల్ బార్ యొక్క లెంత్ ఇచ్చాడు 3 meters, అంటే దాన్ని ఎంఎం లో కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ ఏరియా వాడే ఇచ్చేసాడు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డెల్టా ఎల్ లెంత్ ఇచ్చాడు 2 meters ఇచ్చాడు. ఓకేనా, 2 mm డెల్టా ఎల్. నెక్స్ట్ ఈ అనేది కాన్స్టెంట్, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇచ్చాడు వాడు. ఓకే, 200 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, దాన్ని న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లోకి కన్వర్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఓకేనా, ఇవి మనకి ఇచ్చినవి. నెక్స్ట్ దీని నుంచి సిగ్మా ఈక్వల్ టు ట్రస్ ఇన్ ఏ బార్. సిగ్మా ఫార్ములా మనకు తెలుసు, P/A అని. ఆ సిగ్మా ఏమి ఇచ్చాడు? ట్రస్ ఇన్ ఏ బార్. ఓకేనా, మనకు యంగ్స్ మాడ్యులస్ ఈక్వేషన్ ఒకటి ఉంది, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని. ద ట్రస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్ట్రెయిన్ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ ప్రొపోర్షనాలిటీ లిమిట్ అని. ఓకే, దాంట్లో ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వేషన్ అనేది మనకు తెలుసు. ఓకేనా, ఈ స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ అంటే ఏంది? సిగ్మా, స్ట్రెయిన్ అంటే ఈ. ఓకే, స్ట్రెయిన్ అంటే ఏంది? డెల్టా ఎల్ బై ఎల్. స్ట్రెస్ అంటే ఏంది? P/. ఓకేనా, ఈ స్ట్రెస్ అనేది ఓకేనా, స్ట్రెస్ ఈయన ఏం చేశాడు? డెల్టా ఎల్ బై ఎల్ గా చేంజ్ చేసుకున్నాడు, అంటే ఎల్ బై డెల్టా ఎల్. దీని నుంచి స్ట్రెస్ కనుక్కుంటున్నాడు. స్ట్రెస్ ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. ఈ అనేది మనకు గివెన్ డేటాలో ఉంది. ఓకేనా, ఈ ఈక్వల్ టు 200 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ డెల్టా ఎల్ ఈక్వల్ టు 2, నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు 3000. ఓకేనా, దట్ ఈక్వల్ టు సిగ్మా ఏంది? 133.3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, ఇక్కడ వరకు స్ట్రెస్ అనేది క్యాలిక్యులేట్ చేశాడు. నెక్స్ట్ ఏంటి? వాల్యూ ఆఫ్ ది అన్నోన్ వెయిట్. ఒక అన్నోన్ వెయిట్ అనేది ఇచ్చి దాన్ని కనుక్కోమన్నాడు. కాబట్టి ఇప్పుడు మన ఫార్ములా ఏంది? సిగ్మా ఈక్వల్ టు ఇంపాక్ట్ స్ట్రెస్ లో WA ప్లస్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2HAE డివైడెడ్ బై WL. ఓకే, ఇది ఫార్ములా. దీంట్లో మనకు స్ట్రెస్ తెలుసు. ఓకే, స్ట్రెస్ తెలుసు, స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ W తెలీదు, లోడ్ అన్నోన్ వెయిట్. నెక్స్ట్ ఏరియా ఆల్రెడీ గివెన్ ఇన్ ది గివెన్ డేటా. 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2H. హెచ్ తెలుసు, హైట్. ఏ తెలుసు, ఈ తెలుసు, W తెలీదు, L అనేది అన్నోన్. దీనిలో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనం ఏం చేసుకుంటాం అంటే W ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అన్ని వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఈ W అనే దాన్ని బయటికి తీసుకొస్తే ఈ W ఈక్వల్ టు 6.7 న్యూటన్స్. ఓకేనా, ఇది మనం కనుక్కోవలసిన అన్నోన్ వెయిట్. ఓకే, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకు తెలిసినవన్నీ సబ్స్టిట్యూట్ చేసి తెలియని యొక్క అన్నోన్ టర్మ్ W, అంటే ఆ వెయిట్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ రిలీజన్స్. ఓకేనా, రిలీజన్స్. ఓకే, రిలీజన్స్ అంటే ఏంటి? ద ఎనర్జీ విచ్ ఈజ్ రిలీజన్స్ కాదు, స్ట్రెయిన్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఎనర్జీ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎ బాడీ వెన్ స్టెయిన్డ్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకేనా, ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ బాడీ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడింగ్ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ రిలీజన్స్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? దిస్ ఎనర్జీ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎ బాడీ when stained within the elastic limit. within the elastic limit అంటే ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అంటే మళ్ళీ లోడ్ అనేది రిమూవ్ చేస్తే
రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, దట్ బాడీని ఏమంటారంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకేనా, ఇక్కడ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎ బాడీ అంటే ఒక ఎనర్జీని కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఆ బాడీని ఏమంటామంటే దానికి స్టెయిన్ ఎనర్జీ ఉందని మీనింగ్. ఓకే, ద స్టెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ బాడీ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడింగ్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. అంటే ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు దాంట్లో స్టెయిన్ ఎనర్జీని కానీ స్టోర్ చేసుకుంటే దాన్ని రిలీజెన్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ప్రూఫ్ రిలీజెన్స్, ద మాక్సిమం ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ అప్ అన్ని ఎలాస్టిక్ లిమిట్ లో ఉంటాయమ్మా. ఈ ఎలాస్టిక్ లిమిట్ చేంజ్ అయిందంటే దానికి అంటే ప్రొఫెషనాలిటీ లిమిట్ అంటే ప్లాస్టిక్ స్టేజ్కి వచ్చేస్తుంది మళ్ళీ, అంటే డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. అందుకనే ఎలాస్టిక్ లిమిట్ అనేది కంపల్సరీ. ఓకే, ద మాక్సిమం ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ అప్ టు ది ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ ప్రూఫ్ రిలీజెన్స్. అంటే మాక్సిమం ఎనర్జీ కన్నా స్టోర్ అయితే దాని ప్రూఫ్ రిలీజెన్స్ అంటాము. ఎనర్జీ గాని స్టోర్ అయితే ఒక బాడీలో స్టెయిన్ ఎనర్జీ అంటాము. స్టెయిన్ ఎనర్జీ గాని ఒక బాడీలో స్టోర్ అయితే దాన్ని రిలీజెన్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్, ప్రూఫ్ రిలీజెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రూఫ్ రిలీజెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది మెటీరియల్ గానైతే మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్. ఇది లాస్ట్ ఏపీఎస్సి ఎగ్జామ్ లో ఇచ్చారు ఈ బిట్టు. ఈ మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్ అంటే ఏంటని, ప్రూఫ్ రిలీజెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రూఫ్ రిలీజెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ నే మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ రిలీజెన్స్. ఓకే, ఇట్ ఈస్ an important property of a material. It gives capacity of the material to bar impact or shocks. Okay, mathematically strain energy stored in a body due to tensile or compressive load or resistance. ఓకే, అంటే ఏంది, స్టెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ అయితే దాన్ని మనం రిలీజెన్స్ అంటాం. రిలీజెన్స్ అంటే ఫార్ములా ఏంది, ఎనర్జీ. ఓకే, ఎనర్జీ స్టోర్ అయితేనే కదా రిలీజెన్స్ అంటాం. ఎనర్జీ యు ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ వి డివైడెడ్ బై 2E. ఓకేనా, ఇది స్టెయిన్ ఎనర్జీ అంటే రిలీజెన్స్ కి. దీంట్లో ఏంది మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్ ఏంది, పర్ యూనిట్ వాల్యూమ్ అంటాడు. అంటే దీనికి డివైడెడ్ బై వి కాబట్టి వి క్యాన్సిల్ పోయేసి సిగ్మా స్క్వేర్ బై 2E. సిగ్మా స్క్వేర్ బై 2E వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్, రిలీజెన్స్ వచ్చేసి సిగ్మా స్క్వేర్ ఇంటూ వి బై 2E. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మాడ్యులస్ ఆఫ్ రిలీజెన్స్ ఫార్ములా సిగ్మా స్క్వేర్ బై 2E అనేది. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ therefore sigma equal to tensile or compressive stresses. ఇక్కడ సిగ్మా అనేది టెన్సైల్ అవ్వచ్చు, కంప్రెసివ్ స్ట్రెసెస్ అవ్వచ్చు. వి అనేది ఏంటి, వాల్యూమ్ పర్ ది వాల్యూమ్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది బాడీ. ఇది కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ది మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు మీరు. ఓకేనా, ఎంఓఎస్ లో స్టడీ చేస్తున్నారు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఫస్ట్ యూనిట్ మొత్తం థియరిటికల్ గా ఉంటది. ఓకేనా, థియరీ క్వశ్చన్స్ వస్తాయి, ఏదో 1 or 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది ఎంఓఎస్ లోను దీంట్లోను రెండిట్లోనూ ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఒకసారి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఎక్స్ యాక్సిస్ అలాంగ్ టు ది స్ట్రెయిన్. ఓకేనా, వై యాక్సిస్ అలాంగ్ టు ది స్ట్రెస్. ఓకే, చూడండి డయాగ్రామ్ చూడండి ఒకసారి, ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి చెప్తా. ఈ ఓ టు ఏ ఒకటి, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఈ, ఈ టు ఎఫ్, నెక్స్ట్ ఈ టు జి. ఓకేనా, ఇది వేరే మెటీరియల్, ఇది వచ్చేసి మైల్ స్టీల్ మెటీరియల్. ఓకేనా, ఈ ఎప్పుడు మైల్ స్టీల్ మెటీరియల్ కే అంటే స్టీల్ కి ఇక్కడ రాసి ఉంటాడు చూడండి, ద షేప్ ఆఫ్ స్పెసిమెన్ ఆఫ్టర్ ఎలాంగేషన్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఫర్ ఏ మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్ కి వరకే ఇలా ఉంటుంది డయాగ్రామ్. మైల్డ్ స్టీల్ వరకే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. రిమైనింగ్ మెటీరియల్ కి చేంజ్ అయిపోద్ది, ఇలా ఉండదు. ఓకేనా, దీనికి మైల్డ్ స్టీల్ వరకే ఈ డయాగ్రామ్ ఇది. ఫస్ట్ ఏంటి, ఓ టు ఏ. ఓ టు ఏని ఏమంటారంటే చూడండి ఇక్కడ చూడండి, ద వాల్యూస్ ఆఫ్ ది స్ట్రెస్ అండ్ కరస్పాండింగ్ టు ది స్ట్రెయిన్ డ్రాన్ ఇంటూ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ ది మెటీరియల్ టెస్టెడ్. అంటే మెటీరియల్ టెస్ట్ చేయడానికి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వేరియస్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. మీకు ఆ ప్రాపర్టీస్ కూడా తెలుసు, అన్ని మీరు చదువున్నారు. ఓ నుంచి ఏ వరకు ప్రొఫెషనాలిటీ లిమిట్ అంటాము, ఏ నుంచి బి వరకు ఎలాస్టిక్ లిమిట్ అంటాము, బి నుంచి సి వరకు ప్లాస్టిక్ స్టేజ్ అంటాము, సి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, డి అనేది లోయర్ ఈల్డ్ పాయింట్, తర్వాత వచ్చేసి ఇది అల్టిమేట్ పాయింట్ ఈ, నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్. ఓకే, ఎఫ్. ఓకే, ఇవి పాయింట్స్. ఏ టు బి వచ్చేసి ప్రొఫెషనాలిటీ లిమిట్, బి టు సి ఎలాస్టిక్ లిమిట్, సారీ ప్లాస్టిక్ లిమిట్, నెక్స్ట్ ఈ అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్ స్ట్రెంత్, నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ పాయింట్. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా ఉంటదంటే ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్ట్రెయిన్ ప్రొపోర్షనాలిటీ లిమిట్ లో. ఓకేనా, ప్రొపోర్షనాలిటీ లిమిట్
ప్రొపోర్షనాలిటీ లిమిట్ లో ఇట్ ఈస్ డిఫైన్డ్ ద ట్రస్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇవి మీరు చూసుకోండి ఒకసారి. ఒక జస్ట్ మీకు మ్యాటర్ కొరకు ఇచ్చున్నాను. ఇది ఏం లేదు, ఇక్కడ ఉండేది ఓ నుంచి ఏ పాయింట్ వరకు ఉండేదాన్ని ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాము. డయాగ్రామ్ లో ఓ నుంచి ఏ వరకు ఉండేదాన్ని ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాము. ఆ ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ద ట్రస్ అట్ విచ్ ది ట్రస్ స్టెయిన్ కర్వ్ బిగిన్స్ టు deviate from the straight line. అంటే the truss is directly proportional to the strain. The truss is directly proportional to the strain. That is called a proportionality limit. ఓకేనా? ఆ పాయింట్ ఒకటి చాలు. The truss is directly proportional to the strain. That is called a proportionality limit. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటంటే బి పాయింట్ వరకు ఉంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకేనా? ఈ బి పాయింట్ వరకు ఉంటే ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంది? దీనికి ఏదైనా ఒక లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లోడ్ అనేది తీసేస్తే రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. అంటే బి వరకు ఒక మెటీరియల్ పైన ఏం చేశాడు? ట్రస్ అప్లై చేశాడు. బి వరకు, పాయింట్ బి వరకు ట్రస్ అప్లై చేస్తే తర్వాత పాయింట్ బి దగ్గర ఆ వెయిట్ ని కానీ రిమూవ్ చేస్తే మళ్ళీ దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి కానీ ఆ మెటీరియల్ కానీ వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఓకేనా? దిస్ మీన్స్ దట్ ది మెటీరియల్ హ్యాస్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అప్ టు ది పాయింట్ బి. దిస్ నోన్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఓకేనా? బి వరకు ఉంటే దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాం. నెక్స్ట్ ఈల్డ్ పాయింట్. థర్డ్ వన్ అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్ అనే రెండు ఉంటాయి. ఓకే, సి వచ్చేసి అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటాము, డి వచ్చేసి లోయర్ ఈల్డ్ పాయింట్ అంటాం డయాగ్రామ్ లో. ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ ట్రస్డ్ బిలాంగ్ టు బిహైండ్ పాయింట్ బి ద ప్లాస్టిక్ స్టేజ్ విల్ రీచ్ అన్నమాట. ఓకేనా? ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇది ఓకే. ఇక్కడ వరకు ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటే ద ట్రస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్టెయిన్. అంటే ట్రస్ ఎంత పెరుగుద్దో స్టెయిన్ కూడా అంతే ఉంటది. ఓకే, ఈ రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటాయి. ట్రస్ పెరిగితే స్టెయిన్ పెరుగుద్ది, ట్రస్ తగ్గితే స్టెయిన్ తగ్గుద్ది. దాన్ని ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాం. నెక్స్ట్ ఏ నుంచి బి వరకు ఏమన్నాడు? ఎలాస్టిక్ స్టేజ్ అన్నాడు. అంటే ఈ మెటీరియల్ పైన ట్రస్ అప్లై చేసాం, ట్రస్ స్టెయిన్ అప్లై చేసాం, ట్రస్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఏమవుద్ది? ఇక్కడి నుంచి ఇక్కడికి లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ దాకా తాగింది అనుకోండి. నెక్స్ట్ ఈ బి పాయింట్ దగ్గర లోడ్ అనేది రిమూవ్ చేసేస్తే ఈ పాయింట్ ఎక్కడికి వచ్చేయాలి? ఓ దగ్గరకు వచ్చేయాలి. ఓ దగ్గరకు వచ్చేసిందంటే దాన్ని ఏమంటారంటే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. నెక్స్ట్ బి నుంచి సి వరకు ఏముంటది? ప్లాస్టిక్ స్టేజ్ ఉంటది. అంటే ఇక్కడ ఏంటి? మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసినప్పుడు దాని యొక్క గెయిన్స్ ఆఫ్ ది పార్టికల్స్ అంటే దాని లోపల ఆ మెటీరియల్ పైన ఉండే గ్రెయిన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయిపోయేసి ఆ లోడ్ ని రిమూవ్ చేసిన ఒరిజినల్ షేప్ రావు, అలాగే ఉండిపోతాయి. ఓకేనా? అది నెక్స్ట్ ఇది ఈల్డింగ్ పాయింట్. ఈల్డింగ్ పాయింట్ అంటే అది ప్లాస్టిక్ స్టేజ్ లో ఉంటే దాన్ని ఈల్డింగ్ పాయింట్ అంటాం. అంటే ఎలాస్టిక్ స్టేజ్ కి రాకుండా ప్లాస్టిక్ స్టేజ్ లోనే కంటిన్యూ అయిపోతే ఈల్డింగ్ పాయింట్ అంటాం. దాన్ని అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్ అనే 2 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ అనేది ఏంది? అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్. ఈ అల్టిమేట్ స్ట్రెస్ అంటాం. ఓకేనా? ఎట్ డి ద స్పెసిఫిన్ రీగెయిన్స్ సమ్ స్ట్రెంత్ అండ్ హయ్యర్ వాల్యూస్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఇంకా లోడ్ అప్లై చేసే కొంది డయాగ్రామ్ లో అంటే ఆ మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసే కొంది అక్కడ వరకు బియాండ్ చేస్తుంది. అంటే ఆ డి పాయింట్ వరకు ఏం చేస్తుంది? అది ద రెసిస్టెన్స్ టు సమ్ ఫోర్స్ ఆపోజిట్ టు ది అప్లైడ్ లోడ్. అక్కడ వరకు దాంట్లో ఉన్న రెసిస్టెన్స్ అంటే ఆపోజిట్ ఫోర్సెస్ ని అప్లై చేస్తా ఉంటది. దాని బాడీలో ఉండే ఫోర్సెస్ అన్నిటిని దానికి మనం అప్లై చేసే ఫోర్స్ కి రెసిస్టెన్స్ గా అప్లై చేస్తా ఉంటది. తర్వాత పాయింట్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే దాంట్లో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఉండదు. ఇంకా ఆ మెటీరియల్ ఏమైపోద్ది అంటే వీక్ అయిపోద్ది. వీక్ అయిపోయి సమ్ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోద్ది. ఆ పాయింట్ ని బ్రేకింగ్ పాయింట్ అంటాం. ఎఫ్ దగ్గర ఉండేదాన్ని బ్రేకింగ్ పాయింట్ అంటాం. అక్కడ ఏంటి? ఓన్లీ నెక్కింగ్ స్టేజ్ కి వచ్చేసి అంటే దాని యొక్క డయామీటర్ అనేది బాగా రెడ్యూస్ అయిపోయి లెంత్ అనేది డిక్రీజ్ అయిపోయి అది బాగా వీక్ అయిపోయిన తర్వాత బ్రేక్ అయిపోద్ది. దాన్ని బ్రేకింగ్ పాయింట్ అంటాం. ఇది ట్రస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అమ్మా. చాలా ఇంపార్టెంట్ ట్రస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా అని ఒకటి ఉంది. ఈ పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియాలో ఏ మైనస్ ఏ అంటే ఒరిజినల్ ఏరియా, మనం తీసుకున్న మెటీరియల్ యొక్క ఒరిజినల్ ఏరియా. నెక్స్ట్ ఏ అనేది ఏంది? నెక్కింగ్ ఏరియా. నెక్కింగ్ అంటే ఏంది? వీ కెన్ అప్లై టు ది లోడ్ అదే బాడీ. మీరేం చేశారు? కొంత లోడ్ ని అప్లై చేసుకుంటా పోయారు బాడీ పైన. బాడీ పైన లోడ్ అప్లై చేసుకుంటా పోయినప్పుడు ఏమైంది? ఆ బాడీ అనేది సమ్ స్టెయిన్ కి లోన్ అయిపోయింది. స్టెయిన్ కి లోన్ అయిపోయి వీక్ అయిపోయింది. అంటే దాంట్లో ఉండే స్ట్రెంత్ అంతా పోయింది, అంటే కొలాప్స్ అయిపోయింది. దాంట్లో స్ట్రెంత్ అంతా కొలాప్స్ అయిపోయి
ఒక రీజియన్ దగ్గర బ్రేక్ అయిపోద్ది. ఆ బ్రేక్ అయ్యే రీజియన్ ముందు అనేది ఏంటంటే నెక్కింగ్ పాయింట్ అంటాం. అంటే దాని యొక్క ఏరియాని, దాని యొక్క లెంత్ ని మొత్తం చేంజ్ చేసుకుంటది డైమెన్షన్ ని. దాన్ని నెక్కింగ్ ఏరియా అంటాం. ఓకే, ఇక్కడ స్మాల్ ఏ అంటే ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది నెక్ పార్ట్. అంటే బిఫోర్ బిఫోర్ కటింగ్ పాయింట్, అంటే బిఫోర్ ఎండింగ్ పాయింట్ ముందు ఉండేదాన్ని నెక్కింగ్ పాయింట్ అంటాం. ఆ నెక్కింగ్ పాయింట్ దగ్గర ఉండే ఏరియా ఏ. దీన్ని రిడక్షన్ ఇన్ ఏరియా అంటే క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ. పర్సంటేజ్ కావాలంటే క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ డివైడెడ్ బై ఏ ఇంటూ 100. ఇది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. మనకు రిడక్షన్ ఇన్ ఏరియా కావాలంటే నెక్కింగ్ పాయింట్ దగ్గర పర్టికులర్ ఏరియా, అంటే దాని యొక్క మెటీరియల్ ఏరియా ఎంత ఉందో కనుక క్యాలిక్యులేట్ చేయడానికి ఆ ఏరియా దగ్గర ఉండే, అంటే ఈ నెక్కింగ్ దగ్గర ఉండే క్రాస్ సెక్షనల్ ఏరియా మైనస్ ఒరిజినల్ ఏరియా తీసేస్తే రిడక్షన్ ఇన్ ఏరియా, ఎంత ఏరియా అనేది రెడ్యూస్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. ఇది నెక్స్ట్ పర్సంటేజ్ ఎలాంగేషన్ అంటే లెంత్ డిపెండింగ్ అపాన్ ది లెంత్ బిఫోర్ డిపెండింగ్ అపాన్ ది ఏరియా. ఓకే, దీని లెంత్ బేస్డ్, అది ఏరియా బేస్డ్. దాని గేజ్ లెంత్ ఆర్ ఒరిజినల్ లెంత్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది స్పెసిఫిన్ ఆఫ్టర్ ఫ్రాక్చర్, అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత, అంటే కట్ అయిపోయిన తర్వాత దాని లెంత్ ఎంత ఉంది టోటల్ గా. మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ లెంత్ ఉంది. ఇవి ఎలాంగేషన్ వచ్చేసి ఎల్ మైనస్ ఎల్. ఇది ఒరిజినల్ లెంత్, ఇది వచ్చేసి సాగిన లెంత్. ఈ సాగిన లెంత్ నుంచి ఒరిజినల్ లెంత్ తీసేస్తే ఎంత సాగిందో వస్తుంది మనకు. ఓకేనా. ఇది వచ్చేసి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఇవి రెండు అనేది ప్రాబ్లమ్స్ లో ఇంపార్టెంట్, అంటే పర్సంటేజ్ ఎలాంగేషన్, తర్వాత రిడక్షన్ ఇన్ ఏరియా అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మీద ప్రాబ్లము. అంటే మీకు ఇప్పుడు ఇది థర్డ్ వన్. ఈ ప్రాబ్లం వచ్చేసి థర్డ్ వన్. ఈ ప్రాబ్లం వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ మీద. ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం వచ్చేసి మీకు కంప్రెసివ్ స్ట్రెసెస్, షియర్ స్ట్రెసెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ స్ట్రెసెస్ మీద. అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. మీకు మోర్ ప్రాబ్లమ్స్ కావాలంటే ఆర్ఎస్ మీ టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏ మైల్ స్టీల్ రాడ్ ఆఫ్ 12 mm డయామీటర్. ఓకేనా, వాజ్ టెస్టెడ్ ఫర్ ఏ టెన్సైల్ స్ట్రెంత్. ఓకేనా, విత్ ది గేజ్ లెంత్ ఆఫ్ 60 mm. ఫాలోయింగ్ ది అబ్జర్వేషన్స్ యాజ్ రికార్డెడ్. ఓకే, ఫైనల్ లెంత్ 60 mm. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ డయామీటర్ 7 mm. నెక్స్ట్ ఈల్డ్ లోడ్ 3.4 కిలోన్యూటన్స్. నెక్స్ట్ అల్టిమేట్ లోడ్ 6.1 కిలోన్యూటన్స్. ఓకే, ఇవి గివెన్ డేటా. నెక్స్ట్ ఏంది, క్యాలిక్యులేట్ ది ఈల్డ్ స్ట్రెస్, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్, నెక్స్ట్ పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా అండ్ పర్సంటేజ్ ఎలాంగేషన్. ఇది ఏరియాకి లెంత్ కి రెండింటిని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేసుకోండి. మీకు ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు రైట్ డౌన్ ది గివెన్ డేటా. ఓకే, గివెన్ డేటాకి 2 మార్క్స్ ఉంటాయి. మీకు ప్రాబ్లం రాకపోయినా ఈ గివెన్ డేటాని నీట్ గా వేయాలి. ఇలాగా d ఈక్వల్ టు 12 mm అని నోట్ చేయకూడదు. ఓకేనా, ఈ టెక్స్ట్ బుక్ లో ఇలా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి చేసాము. మీకు మామూలుగా ఏంటంటే డయామీటర్ ఆఫ్ ది స్టీల్ బార్, ఓకే, ఆర్ డయామీటర్ ఆఫ్ ది మైల్ స్టీల్ రాడ్, ఓకే, ఆర్ డయామీటర్ ఆఫ్ ది రాడ్ అని చెప్పేసి d ఈక్వల్ టు 12 mm. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మైల్ స్టీల్ రాడ్ 60 mm. నెక్స్ట్ ఇదేంటిది అంటే ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ d ఈక్వల్ టు 12 mm అంటే డయామీటర్ ఆఫ్ ది మైల్ స్టీల్ బార్. ఓకే చూడమ్మా. హలో హరీష్, హలో, చెప్పండి సార్. కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా పీపీటీ? కనిపిస్తుంది సార్. ఓకే, సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. కనిపిస్తుంది సార్. ఓకే.
ఓకేనా క్యాపిటల్ D ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ నెక్స్ట్ లెంత్ ఓకే స్మాల్ l ఈక్వల్ టు 60 mm నెక్స్ట్ క్యాపిటల్ L ఈక్వల్ టు 80 mm 80 mm అంటే ఫైనల్ లెంత్ ఆఫ్ ది స్టీల్ నెక్స్ట్ స్టీల్ రాడ్ నెక్స్ట్ డయామీటర్ ఓకేనా ఫైనల్ డయామీటర్ D ఈక్వల్ టు 7 mm నెక్స్ట్ ఈల్డ్ లోడ్ 3.4 కిలోన్యూటన్స్ నెక్స్ట్ అల్టిమేట్ లోడ్ ఓకే అల్టిమేట్ లోడ్ ఈక్వల్ టు 6.1 కిలోన్యూటన్స్ ఇవి గివెన్ డేటా ఈ గివెన్ డేటాని నీట్ గా రాయండి ఓకేనా గివెన్ డేటాని నీట్ గా నోట్ చేసుకోండి ఓకే డయామీటర్ ఆఫ్ ది అవుటర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఓకే చూడండి సార్ చూడండి అమ్మా ఇది షట్ డౌన్ అయిపోయింది సిస్టమ్ ఓకేనా ఇది డి ఇవి మనకు గివెన్ డేటా నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఏరియా ఆఫ్ ది రాడ్ ఓకే ఒరిజినల్ ఏరియా ఈ ఒరిజినల్ ఏరియా ఫార్ములా వచ్చేసి A ఈక్వల్ టు 5/4 ఇంటూ D స్క్వేర్ ఓకే ఏరియా ఫార్ములా 5/4 ఇంటూ D స్క్వేర్ D ఈక్వల్ టు మనకు ఆల్రెడీ గివెన్ ఇన్ ది ప్రాబ్లం ఓకేనా 12 mm ఓకేనా దట్ ఈక్వల్ టు 113 mm స్క్వేర్ ఓకే ఏరియా ఆఫ్ ది రాడ్ ఓకే ఒరిజినల్ ఏరియా ఆఫ్ ది రాడ్ నెక్స్ట్ ఫైనల్ ఏరియా ఆఫ్ ది రాడ్ స్మాల్ a దట్ ఈక్వల్ టు 5/4 ఇంటూ స్మాల్ d స్క్వేర్ స్మాల్ d అవైలబుల్ ఇన్ ది గివెన్ డేటా ఓకేనా 7 దిస్ ఈస్ ద ఫైనల్ ఏరియా ఓకే నెక్స్ట్ ఒరిజినల్ ఏరియా ఫైనల్ ఏరియా ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఓకే ఫస్ట్ వన్ ఈల్డ్ స్ట్రెస్ సిగ్మా wy/a wy అనేది ఆల్రెడీ గివెన్ ఇన్ ది ప్రాబ్లం ఓకేనా wy ఓకేనా 3400 న్యూటన్స్ నెక్స్ట్ W అల్టిమేట్ ఓకేనా అల్టిమేట్ లోడ్ ఒకటి ఈల్డ్ లోడ్ అల్టిమేట్ లోడ్ వచ్చేసి 6.1 అంటే 6100 న్యూటన్స్ ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఈల్డ్ స్ట్రెస్ wy/a wy అనేది అల్టిమేట్ లోడ్ ఓకేనా ఈల్డ్ స్ట్రెస్ ఈల్డ్ లోడ్ ఓకే 3400 డివైడెడ్ బై ఏరియా ఓకే దట్ ఈక్వల్ టు 30.1 into megapascals నెక్స్ట్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెసెస్ ఓకే అల్టిమేట్ లోడ్ divided by area ultimate load divided by area 6100 divided by 113 okay ఇది next percentage reduction in area capital A minus small a by capital A 113 minus next వచ్చేసి 38.5 divided by 113 okay 66% ఇది percentage reduction in area next percentage elongation capital L minus small l divided by capital L ఓకేనా ఇది వచ్చేసి 25% ఇవి క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ ఓకేనా ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ మీకు ఓకేనా నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఒక స్మాల్ టాపిక్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ టు బి కన్సిడర్డ్ ఇవి ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే డెఫినేషన్ అడతారమ్మా మీకు ఎగ్జామ్ లో డెఫినేషన్ అడతాడు ఇది MOS లో కూడా చదువుంటారు మీరు MOS లో వచ్చినవే ఆల్మోస్ట్ దీంట్లో కూడా వస్తాయి ఓకేనా ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ది మాక్సిమం ట్రస్ట్ టు ది వర్కింగ్ ట్రస్ట్ ఓకేనా మాక్సిమం ట్రస్ట్ టు ది వర్కింగ్ ట్రస్ట్ ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మాక్సిమం ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ ఆర్ డిజైన్ ట్రస్ట్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నెక్స్ట్ ఇది కూడా అదే ఈల్డ్ పాయింట్ బై వర్కింగ్ ట్రస్ట్ అన్న అదే అల్టిమేట్ ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ అన్న ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మాక్సిమం ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ అన్న ఈల్డ్ ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ అన్న అల్టిమేట్ ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ అన్న అదే ఓకే కాకపోతే డిఫరెన్స్ చూడండి మైల్ స్టీల్ ఓకేనా whereas the yield point is clearly defined the factor of safety based upon the yield point trust in such cases ఓకేనా ఇది వచ్చేసి డక్టైల్ మెటీరియల్ కి ఇది ఈల్డ్ పాయింట్ ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ ఓకేనా కొన్ని ఉన్నాయి మళ్ళీ బ్రిటిల్ మెటీరియల్స్ ఇది డక్టైల్ మెటీరియల్స్ కి ఇది బ్రిటిల్ మెటీరియల్స్ కి ఇది వచ్చేసి డక్టైల్ మెటీరియల్ కి ఇవి రెండు డక్టైల్ మెటీరియల్ ఇది బ్రిటిల్ మెటీరియల్ అలాగే క్యాస్ట్ ఐరన్ ఒకటి వచ్చేసి మైల్డ్ స్టీల్ మాక్సిమం ట్రస్ ఓకేనా ఇంకోటి వచ్చేసి ఈల్డ్ పాయింట్ ఇంకోటి వచ్చేసి అల్టిమేట్ ట్రస్ అంటే లోడ్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఎక్కువగా వాటిని డిపెండ్ చేసి ఏమన్నారు స్టీల్ కి ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ తక్కువ ఆ విధంగా వీటిని ఈల్డ్ పాయింట్ అది అల్టిమేట్ ట్రస్ మాక్సిమం ట్రస్ ఓకే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాడు ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డెఫినేషన్ అడిగినప్పుడు మీరు ఏది రాసినా ఒకటే ఇక్కడ
ఓకేనా, మాక్సిమం ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్, రియల్ ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్, అల్టిమేట్ ట్రస్ట్ బై వర్కింగ్ ట్రస్ట్ అని. ఓకేనా, పర్టికులర్ గా మీరు బ్రిటిల్ మెటీరియల్ ఆర్ డక్టైల్ మెటీరియల్ అని అడిగితే బ్రిటిల్ మెటీరియల్ కి ఏది, డక్టైల్ మెటీరియల్ కి ఏది అనేది నోట్ చేయాలి. ఓకే, అవి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇస్తుంటాడు. నెక్స్ట్, ఓకేనా. ఓకే, ఇన్ దిస్ వీడియో ఈస్ ఓవర్. నెక్స్ట్ కంటిన్యూ దిస్ వీడియో మా. అలాగే లైవ్ ఉండి ఇది వస్తుందో రాదో చూద్దాం.